హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ లంచ్ చేశారా? ఈరోజు మా ఇంట్లో చిన్న చేపలు పచ్చి మామిడికాయ పులుసు. ఈ చేపల్ని మేము కవ్వళ్ళు అంటాం. మేకింగ్ చూసేద్దామా? ఫస్ట్ ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఆనియన్, మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన వెంటనే టమాటో నేను పీసెస్ కాకుండా టమాటో ప్యూరీ చేసి వేసుకుంటా. ఎందుకంటే పులుసు చిక్కదనంగా వస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. టమాటో గుజ్జు దగ్గరికి పడిన వెంటనే మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. అండ్ పులుసు కోసం తీసుకున్న చింతపండు వాటర్. చింతపండు కొంచెం పల్చగానే తీసుకోవాలి. వాటర్ లాగా తీసుకొని టమాటో ప్యూరీ దగ్గర పడిన వెంటనే ఈ వాటర్ వేసి బాగా మరిగించాలి. వాటర్ మాత్రం పులుపు వాటర్ ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మామిడి ముక్కలు వేసుకుంటాం కదా! పులుసు దగ్గరైపోతుంది బాగా. ఆ పులుపు బాగా మరిగేటప్పుడు మనం పచ్చి చేపలు వేసుకోవాలి. పచ్చి చేపలు బాగా ఉడుకుతాయి కదా! దగ్గరికొచ్చేటప్పటికి మనం ఇంకొక 2, 3 మినిట్స్‌లో దించేస్తాం అనగా, అప్పుడు పచ్చి మామిడి ముక్కలు వేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ మిర్చి స్ట్రెయిట్‌గా కట్ చేసి వేసుకుంటే పులుసులో చాలా బావుంటుంది. అలా ట్రై చేసి చూడండి. అండ్ దగ్గరికి బాగా మరిగించండి. స్మెల్‌కే మనం ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది మనకి. ఒక్కసారి చూడండి. పులుసు ఎంత బావుందో దగ్గరకయింది. చేప బాగా ఉడికింది. అండ్ మామిడి ముక్కలు స్ట్రెయిట్‌గా కట్ చేసి వేసుకుంటాం కదా! ఆ పులుపు, ఈ పులుపు యాడ్ అయ్యి టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. థాంక్ యూ.